తులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్వహస్తాలతో లిఖించినటువంటి సాంద్ర సింధు భేదమైన కాలజ్ఞానమును ప్రవచనం ద్వారా వివరిస్తున్న మదియ ప్రియ భక్తులందరూ శ్రద్ధగా ఆలకించగలరు. నా కాలజ్ఞానమును పఠించే స్థలమున సప్త ఋషులు సకల దేవతలు కొలువై ఉంటారని వివరించి ఉన్నారు. స్వామివారి యొక్క కాలజ్ఞానమును ఏ చోటైతే ప్రవచనం చెబుతామో, ఏ చోటనైతే మనం శ్రవణం చేస్తామో ఆ చోటన సప్త ఋషులు సకల దేవతలు వచ్చి కొలువై ఉంటారని, కొలువై ఉండి చక్కగా శ్రవణం చేసి చల్లటి దీవెనలు ఇచ్చి వెళతారని స్వామివారు కాలజ్ఞానంలో లిఖించి ఉన్నారండి. మరి ప్రియభక్తులందరికీ విన్నపం, జగద్గురు శ్రీమద్విరాడపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క జీవితమును క్షుణ్ణంగా తెలుసుకొని కాలజ్ఞానంలోకి ప్రవేశిద్దామండి. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవితం గొప్ప సందేశాత్మకమైనది. వారు జాతి మత కులాతీతమైన విశ్వకుటుంబ భావన కలిగిన వారు. అన్ని మతాల వారిని ఆత్మశిష్యులుగా ఆదరించి అన్ని కులాల వారికి ఆత్మ ప్రబోధం చేసి మమాత్మ సర్వభూతాత్మ అనే సూక్తికి ప్రత్యక్ష నిదర్శనముగా నిలిచినటువంటి భవ్యయోగి జగద్గురు శ్రీమద్విరాడపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు సప్తశతి కాళీ ముకుట గ్రంథములు, సిద్ధార్థ శతకం, వీరకాళికాంబా శతకం మొదలైన రచనలు చేసి అద్వైత ప్రబోధాన్ని మహాజనులకు అందుబాటులోనికి తీసుకుని వచ్చారండి. అలాంటి తెలుగువారైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి భక్తులవ్వటం మన అందరి పూర్వజన్మ సుకృతముగా ఖచ్చితంగా తెలియపరచవచ్చండి. జగద్గురు శ్రీమద్విరాడపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గోవిందమాంబను వివాహమాడిన స్వామివారు వివాహానంతరం కొంతకాలం తర్వాత సతీ సమేతంగా తీర్థయాత్ర